హలో మమ్మ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాచిలర్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చూద్దాం పదండి. ఫస్ట్ ఏ వంటకైనా మనం ఫస్ట్ లో ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకోవాల్సింది. ఏ వంటకైనా అంటే కట్ చేసుకోవాలి, తప్పదు, మాక్సిమం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనం చేసే వంట ఏదంటే ఉల్లగడ్డ పల్లెం కాదు, ఉల్లగడ్డ కర్రీ. ఇప్పుడు ఉల్లగడ్డ కర్రీ చేయడానికి ఫస్ట్ ఉల్లగడ్డలన్నీ వాటర్లో బాయిల్ చేసుకొని ఇలా కోడి తుప్పు ఎలా ఒలుస్తామో అలాగా దాన్ని ఉల్లగడ్డలని తుప్పు ఒలిసేయాలి. ఒలిసిన తర్వాత మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అంత తింటుంటే మనం తినలేం కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తింటాం కాబట్టి అన్నంలోకి కలుపుకొని తింటుంటే తినలేం కదా, అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెనం పెట్టేసుకొని గ్యాస్ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఏం తెలియదు, ఇది అడవి నుంచి పట్టుకొచ్చిన ఆకులేమో, ఆ ఆకులు వేసేసుకొని అవి అలా 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 తిప్పేసుకోవాలి. ఎక్కడో అడవి నుంచి తీసుకొచ్చిన అండమాన్ నికోబార్ దీవుల నుంచి. ఆ తర్వాత ఇలాగా తిప్పుకున్న తర్వాత మనం అవి కొద్దిగా చచ్చిపోయినాయని తెలిసిన తర్వాత మనం ఆల్రెడీ చంపింటాం కదా ఎర్రగడ్డల్ని, ఆ చంపిన ఎర్రగడ్డల్ని మళ్ళీ నూనెలోకేసి చంపి పారగొట్టాలి. అలా చంపిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అవి కానీ ఆల్రెడీ ఎండబెట్టి చంపేసి ఉంటాం కాబట్టి మళ్ళా నూనెలోకేసి దాన్ని చంపి పారగొట్టాలి. అలా ఇలా అనుకుంటా చంపి కారగొట్టిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయాలంటే టమోటాలు కానీ వేసేసి ఉంటాం కదా, ఆల్రెడీ చంపేసి వేసేసి ఉంటాం, అవి అలా అలా ఫ్రై అయ్యేటట్లు చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు ఎట్లో ఏగలే, అందుకని చెప్పి పట 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 చంపామంటే ముక్కలు ముక్కలుగా ఏగిపోతాయి. ఆ తర్వాత మనం కొద్దిగా లైట్గా కారం, ఎర్రటి కారం వేసుకొని తిప్పుతా ఉంటే చూడండి మమ్మ, అబ్బబ్బబ్బబ్బా, ఎర్రగా నిమ్మ గ్రేవీ. ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా తుప్పులు చేసుకొని పెట్టుకుంటాం కదా ఉల్లగడ్డల్ని, దాంట్లోకి వేసేసుకొని మామ తిప్పుకుంటా ఉంటే చూడండి మామ ఎంత అందంగా ఉందో. అబ్బాబ్బా నిగలింగలాడిపోతుంది, అంతే తినబుద్ధి అయిపోతుంది, అట్లే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో చేసేసుకున్నాం, మీ ఇంట్లో కానీ చేసేసుకోండి, మంచిగా తినేయండి మామ, అంతే. పండగ ఎంజాయ్, కుమ్ముడు కుమ్ముడు కుమ్ముడు, అంతే. అలా అలా తిప్పేసుకోవాలి, మటన్ కొట్టినట్టు కొట్టేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ లేక అలా మిక్సింగ్ అయిపోవాలంతా. అలా మిక్సింగ్ అయిపోతేనే టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని అలా ఇలా 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 తిప్పేసుకొని మూత వేసేసుకొని 5 నిమిషాల తర్వాత మనం తింటే ఉంటుంది మామ నా సామిరంగా స్వర్గమే అట్టే. నా వీడియోలు నచ్చినట్లయితే మామ సబ్స్క్రైబ్, షేర్, లైక్, మరీ నవ్వుకుంటా ఉంటే మళ్ళీ చూసేయండి మామ మన ఛానల్లో ఉండే వీడియోస్ని. ఓకే మామ, బాయ్ అని చెప్తారనుకుంటున్నారు. లేదు మామ, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇదో కర్రీ రెడీ అయిపోయింది మందే ఇది. ఇంకా లేట్ చేయకోకుండా ఫుల్గా లాగిచ్చేద్దాం పదండి. ఓకే బాయ్.